హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే కృష్ణాష్టమి కదండి. నేను సింపుల్గా అయితే ఇలా పూజ చేసుకున్నాను. అసలు నాకు హెల్త్ బాగాలేదనమాట. అసలు పూజ చేసుకోపోదాం అనుకున్నాను. అలాగే ఆ భగవంతుడు, ఆ కృష్ణుడు ఎలాగో నాకు ఓపిక ఇచ్చాడనమాట. పూజ అనేటప్పటికీ ఎందుకో తెలియదండి, ఓపిక వచ్చేస్తుంది నాకు. ఎందుకో తెలియదు, ఆ భగవంతుడు ఎలా ఇస్తాడో ఎనర్జీ తెలియదు, కానీ నాకు ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. మార్నింగే లేచానండి. నేను లేచేటప్పటికి 6:30 అయ్యింది. లేచానమాట. లేచి అన్నీ చేసుకున్నాను. జాడు చేసుకుని క్లీనింగ్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. అయిన తర్వాత 8:30కి అలా చిన్నగా అరేంజ్ చేసుకున్నాను అనమాట. పూజ అయితే చేసుకున్నాను. మా పిల్లలిద్దరిని అయితే రాధాకృష్ణ గెటప్ వేసాను. పూజ అయిపోయిన తర్వాత రాధాకృష్ణ గెటప్ వేసాను. వాళ్ళిద్దరూ చూసారా ఎలాంటి వేషాలు వేస్తున్నారో. ఈ కృష్ణ అయితే కారు మీద వెళ్ళిపోతున్నాడు. ఏంటో ఈ కృష్ణుడు అర్థమవ్వడు అన్నట్టుంటుంది. కాకపోతే తను నాకు పాపేనండి. కృష్ణుడిలా గెటప్ వేయమంది. ఆ పడుకునే వరకు ఆ కర్ర పక్కన పెట్టుకుని పడుకుందండి బాబు. చంపేసింది. ఇంక కృష్ణుడిలా దిగిపోయిందనమాట. వెన్న తింటానంటది. మళ్ళీనేమో వాటర్లో ఆడుతుంది. ఎన్ని గొంతులు అంటే ఇంక చెప్పలేనమాట. కృష్ణుడిలాగే చేసింది నేను అంతాని. చాలా వరస్ట్ అనమాట మా చిన్న పాప అయితే. ఇదిగోనండి, అలా ఈవినింగ్ ఏదో సెలబ్రేషన్ ఉంది కృష్ణ టెంపుల్లో అంటే అనమాట. మా పిల్లలు నేను కలిపి బయటకు వెళ్తున్నాం అనమాట. మా పెద్ద పాప చూసారా ఎలా ఎక్కిరిస్తుందో అందరినీ. అచ్యుతాపురం సెంటర్ అండి ఇది. నాకు ఈ సెంటర్ మన జగన్పేట సెంటరే బెటర్. ఈ అచ్యుతాపురం మన జగన్పేట సెంటరే బెటర్ అండి. అచ్యుతాపురం మీద ఉంటాకి 70 ఫార్మా కంపెనీలు ఉన్నాయి, కానీ డెవలప్మెంట్ అవ్వలేదు ఈ ఏరియా మాత్రం. మేము ఏది కావాలన్నా అనకాపల్లి కానీ గాజువాక కానీ వెళ్తామన్నమాట. మ్యాక్సిమం అచ్యుతాపురంలో అన్నీ దొరుకుతాయి. కాకపోతే షాప్స్ నీట్గా ఉండవండి. నాకు అదే అనిపిస్తుంది. డెవలప్మెంట్ చేయాలన్నమాట. ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి కానీ డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదు ఈ ఏరియా మాత్రం. ఇదిగోనండి, టెంపుల్లోకి వచ్చామన్నమాట. కృష్ణ టెంపుల్ అనమాట ఇది. మాకు కొంచెం దూరమే ఉంటుంది. పిల్లలిద్దరిని తీసుకుని నడుచుకుంటూ వచ్చాను. నాకు ఇంట్రెస్ట్ అనమాట టెంపుల్స్కి వెళ్ళటం కానీ, పూజలు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. పిల్లలతో సరదాగా వెళ్ళినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి పిల్లల్ని తీసుకుని వచ్చానమాట. నరకం చూశానమాట. పిల్లల్ని తీసుకుని నడిచి రావటం అంటే చాలా తిప్పలు పెట్టేస్తారండి. మా చిన్నపిల్ల అయితే అటు వెళ్ళిపోతుంది, ఇటు వెళ్ళిపోతుంది. దాన్ని ఎత్తుకోవాలన్నమాట. మా పెద్ద పిల్లని చేయి పట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్ కదండి. అన్నీ ఏదో ఒకటి తిరుగుతూనే ఉంటాయి. వెహికల్స్ చాలా ఎక్కువగా తిరుగుతాయి అన్నమాట. భయం వేసింది పిల్లలతో రావటానికి. అలాగే ధైర్యం చేసి వచ్చానమాట. మేము కొబ్బరికాయ తెచ్చామన్నమాట. అది కొట్టేసి అక్కడ పెట్టిందనమాట. మా చిన్నపిల్లకైతే ఓ ఫ్రెండ్ దొరికిందండి అక్కడ. దాన్ని కొట్టేస్తుందో ఏం చేస్తుందో తెలియదు, కానీ బాగా ఆడింది. తర్వాత ఒక దెబ్బ వేసింది. అయిపోయింది నా స్టోరీ. అక్కడతో పారిపోయింది ఆ పిల్ల. అంత భయంకరమైన పిల్ల అనమాట మా చిన్నపిల్ల. ఇదిగోనండి, దండం పెట్టుకుంటున్నాను. దండం కూడా పెట్టుకొని ఇవ్వట్లేదండి నన్ను. బిస్కెట్ తీయమ్మా, బిస్కెట్ తీయమ్మా అని తినేసింది అనమాట. పక్కనే అనమాట హనుమాన్ ఉంటారనమాట. చాలా పెద్ద హనుమాన్ అనమాట. మా చిన్నపిల్ల అయితే హనుమాన్కి వాటర్ ప్యాకెట్ ఇస్తుంది. హనుమాన్ వాటర్ తాగని. మా పెద్ద పిల్ల అయితే హనుమాన్ వాటర్ ప్యాకెట్లతోటి పైన పెట్టుకుని ఇలా దండం పెట్టుకుంటుంది అనమాట. ఏంటోనండి, పిల్లలిద్దరితో ఎక్కడికి వచ్చినా సుఖం ఉండదన్నమాట. చూసారా, రాముల వారి పట్టాభిషేకం ఫోటో అయితే చాలా బాగుందండి. సాయంత్రం అయితే ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందంటండి. మనం సాయంత్రం ఇంకెక్కడ వస్తాం. ఇప్పుడు ఇంకో దీన్ని సంకని వేసుకొచ్చేటప్పటికి నరకం చూశానండి. అలా నడుచుకుంటూ తీసుకెళ్ళాను అనమాట. అదిగో హాయ్ చెప్తుందనమాట. ఇక్కడ టీ అయితే చాలా బాగుంటుందండి అచ్యుతాపురంలోని. చాలా